అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఈ చూడముచ్చటైన శ్రీ సీతారాముల కళ్యాణం మాతో పాటు వీక్షించాలని ఈ వీడియో తీస్తున్నాను. సాయిబాబా గుడిలో ఈ కళ్యాణం జరిగింది. చాలా అంటే చాలా మనస్తృప్తిగా అనిపించే కళ్యాణం. చాలా బాగా చేశారు. ఆంజనేయ లక్ష్మణ సమేతుడై శ్రీరాముడు ఒకవైపు, సీతమ్మ వారిని వారి ఎదురుగా పెట్టి కళ్యాణానికి ముందు కూర్చోబెట్టారు. ఆయన యొక్క పూర్వాపరాలు తెలుసుకోవడం అంటే వారి ముత్తాత గారు రఘు మహారాజ్ గారి మునిమనవడు. అలా చక్కగా కళ్యాణం గురించి వివరిస్తూ కళ్యాణ ఘట్టంలోకి వచ్చేసాము. అమ్మవారికి స్వామివారి జీలకర్ర బెల్లం పెట్టారు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇలా అడ్డుతెర పట్టుకున్నారు. దాని విశిష్టత తెలుసుకున్నాము. అమ్మవారిని స్వామివారి పక్కన కూర్చోబెట్టి మిగతా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎంతమందికి తెలుసు తాళి కట్టే టైంలో కాదు మనకి పెళ్లి ముహూర్తం పెట్టేది, జీలకర్ర బెల్లం పెట్టుకునే టైంలో పెడతారని. లాస్ట్లో భరతనాట్యంతో ఎండ్ అయింది. ఇలా సీతారామచంద్ర ప్రభువుల కళ్యాణం జరిగింది.